ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజొచ్చేసి మీ ముందుకైతే వండర్‌ఫుల్ ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోవాలనుకుంటే మన దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఈ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓపెన్ చేసుకుంటే చూడండి మనకొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. చూడండి ఇక్కడైతే పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫోటోస్ ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో వచ్చేసి టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. మీ టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ ఫోటోనైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ జేసుకోండి. ఫ్రెండ్స్ మీ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనో నేనైతే ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. ఆ వీడియోని చూసి మీరైతే ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోనొచ్చేసి ఇక్కడ చార్మినార్ అయితే కనిపిస్తుంది గదా! ఇక్కడ మిడిల్‌లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఇలాగ మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి లాస్ట్‌కొచ్చేసేయండి. ఓకేనా? లాస్ట్‌కొచ్చేసిన తర్వాత షాడో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత దీన్నొచ్చేసి ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకొని కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకంటే కింద రేడియేషన్ వచ్చేసి మనకైతే 10 అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీన్నొచ్చేసి మీరైతే 25 పెట్టేసుకోండి. 25 పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కిందకొచ్చేసేయండి. చూడండి ఇక్కడ ప్లస్ ఐకాన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి పైన ఆప్షన్స్ వచ్చేసి 2 ఆప్షన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి. కింద ఆప్షన్ వచ్చేసి మీకైతే రైట్ సైడ్‌లో అయితే ఉంటది. దీన్నొచ్చేసి మీరైతే మిడిల్‌లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫోటోకైతే మీరైతే లాక్ వేసుకోండి. ఓకేనా? ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా? డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ పీఎన్‌జీ యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ పీఎన్‌జీ గిట్ట మీకైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. మీరైతే అక్కడి నుంచి ఈ ఫోటోని గిట్ట మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకొని యాడ్ జేసుకోండి. ఓకేనా? యాడ్ జేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద రిలేటివ్ సైజ్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఈ ఫోటో సైజ్ వచ్చేసి 74 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే 100 పెట్టేసుకోండి. ఓకేనా? దీనైతే మొత్తం ఫుల్లుగా పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫోటో గిట్ట మీరైతే లాక్ అయితే వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి రెడ్ కలర్ అయితే ఉంది గదా! ఈ ఫోటో కలర్ గిట్ట మీరు మార్చుకోవాలంటే కింద ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి కింద యూ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ హెచ్‌యుఈ అని యూ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత చూడండి ఈ ఆప్షన్ అటు సైడ్, ఇటు సైడ్ అంటే చూడండి మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోండి. ఇలాగ మీకు నచ్చిన కలర్ పెట్టేసుకున్న తర్వాత చూడండి పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కింద మనకైతే షాడో పీఎన్‌జీ ఉంది గదా! దీన్ని గిటం క్లిక్ జేసుకోండి. ఓకేనా? క్లిక్ జేసుకున్న తర్వాత చూడండి దీని కలర్ ఎలా మార్చుకోవాలంటే చూపిస్తా చూడండి. ఓకేనా? ఆ ఫోటో పైన క్లిక్ జేసిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత మళ్ళీ కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళండి. కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత దీంట్లో వచ్చేసి మీకైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫోటో కలర్ వచ్చేసి ఇలాగైతే మీరైతే మార్చుకోండి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ఫోటోవు అలాగే ఈ కింద ఉన్న పీఎన్‌జీ కలర్ అయితే ఇలాగైతే మీరైతే ఫోటో అయితే మార్చుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే సెట్ జేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగ ఈ 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇప్పుడైతే ఫోటో వచ్చేసి మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనమైతే కింద నేమ్ అయితే యాడ్ జేసుకోవాలి.
చూడండి దానికోసం అయితే కింద సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అయితే పెన్సిల్ గుర్తు అయితే కనిపిస్తుంది. ఎడిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ నేమ్ రాసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగైతే మీ నేమ్ అయితే రాసుకోండి. మీ నేమ్ రాసుకున్న తర్వాత చూడండి ఇలాగ మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో రాసుకోండి. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్‌తో టైప్ చేసిన తర్వాత కింద పైన ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా సైడ్‌కి అనండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కి అన్న తర్వాత రిలేటివ్ పొజిషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్ అయితే. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ మిడిల్ అయితే ఒకసారి అయితే క్లిక్ చేయండి. 2 ఒక్కొక్కసారి క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ వచ్చేసి మనకైతే మిడిల్ అయితే వస్తుంది. మిడిల్ వచ్చిన తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా సైడ్‌కి అనండి. కొద్దిగా సైడ్‌కి అన్న తర్వాత కింద పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి 2 వచ్చేసి మనకైతే 00 అయితే ఉంటాయి. దీన్నొచ్చేసి మీరైతే 2 25, 25 పెట్టేసుకోండి. 25, 25 పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్‌నొచ్చేసి మీరు కింద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగ కింద పెట్టేసుకున్న తర్వాత ఈ ఫాంట్ వచ్చేసి మనమైతే ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. దానికోసం చూడండి కింద ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడొచ్చేసి మీరైతే చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి మనకైతే. దీంట్లో వచ్చేసి మీరైతే థర్డ్‌ది యాడ్ జేసుకోండి. ఓకేనా? థర్డ్‌ది యాడ్ జేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్‌నైతే మీరైతే చిన్నగేసుకోండి. చూడండి ఇలాగ చిన్నగేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి ఇక్కడైతే షాడో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి దీనైతే ఎనేబుల్ జేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకైతే చాలా కలర్స్ అయితే ఉంటాయి. చూడండి దీంట్లో వచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే నేనైతే రెడ్ అయితే పెట్టుకున్నాను గదా! మీరు ఏ కలర్ పెట్టేసుకుంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేను రెడ్ పెట్టుకున్నా కాబట్టి నేనైతే రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత మళ్ళీ ఇన్నర్ షాడో అని ఉంటది. దీంట్లో గిట్టంగెళ్ళండి. దీంట్లోకెళ్ళి మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీని రేడియేషన్ వచ్చేసి 10 పెట్టేసుకోండి. ఓకేనా? 10 పెట్టేసుకున్న తర్వాత దీంట్లో గిట్ట మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ మీకు నచ్చిన కలర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మొత్తానికి ముందుకొచ్చేసేయండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ కలర్ వచ్చేసి మీరైతే బ్లాక్ పెట్టేసుకోండి. చూడండి బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే కొద్దిగా సైడ్‌కనండి. సైడ్‌కన్న తర్వాత కింద స్పేసింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దాంట్లోకైతే వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఈ స్పేసింగ్ అయితే కొద్దిగా ఇలాగ పెట్టేసుకోండి. చూడండి 50 లేదా 60 పెట్టేసుకున్న తర్వాత చూడండి టెక్స్ట్‌నొచ్చేసి మీరైతే ఇలాగ మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిన తర్వాత ఈ ఫోటో అన్నిటికి లాక్ వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకుంటే చూడండి ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడొచ్చేసి మనమైతే ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే పైన లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళండి. ఓకేనా? డిఫాల్ట్‌లోకెళ్ళిన తర్వాత వెరీ హై పెట్టేసుకొని కింద సేవ్ పైన క్లిక్ చేస్తే ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ పీఎన్‌జీస్ గానీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ సైడ్‌కి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది గదా! ఆ టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి మీరైతే ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన క్లిక్ చేసి మన ఛానల్‌కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్‌కొచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి.